అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించండి, మాకు బోధించండి. మీకంటే మంచి బోధకుడు ఎవరు లేరు నాయన. తద్వారా మీకు దగ్గరయ్యే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సైకలాజికల్ సెపరేషన్, సోషల్ సెపరేషన్, ఇమోషనల్ సెపరేషన్, ఫిజికల్ సెపరేషన్ అని చాలా మనం నేర్చుకున్నాం. వాటిల్లో నశించిన దానిని వెతికి రక్షించకు మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చెను అనే మాట ధ్యానం చేస్తున్నాం. మొదటగా జక్కయ్య, రెండవది సౌలు, మూడవది వ్యభిచారంలో పట్టుబడే స్త్రీ, ఇప్పుడు సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ సందర్భం అందరికీ తెలుసు కాబట్టి నేను చిన్నగా సంక్షిప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యాకోబు తన కుమారుడని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారాను అనే ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను గనక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుంటాను. ఆ బావి దగ్గర అలసిపోయి కూర్చున్నాడంట, కానీ ఒక ఉద్దేశంతో కూర్చున్నాడు. అక్కడికి ఒక స్త్రీ వస్తుంది, ఆమె నీళ్లు చేదుకోవడానికి వస్తుంది. ఆమె ఎవరూ లేనప్పుడు ఒక ప్రత్యేకమైన సమయంలో మధ్యాహ్నం పూట వస్తుంది అని తెలుసు. లోకాన్ని ఎదిరించలేక, తన మొహం చెల్లక, లోకాన్ని చూడలేక ఒక సమయం కేటాయించుకున్న సమయానికి వస్తుందని దేవునికి తెలుసు. ఆమె ఆ సమయంలో పోతే దొరుకుతుందని తెలుసు. ఆ సమయంలో ఆమెకు సువార్త చెప్పాలని తన పనంతా విడిచిపెట్టి, శిష్యులను అద్దరికి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఆమె ఒక్కదాని కొరకే వస్తాడు. ఎవాంజలిస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పనిది. ఎవరైనా రక్షించాలంటే వాళ్ళు దొరికే సమయానికి, వాళ్ళు ఉన్న సమయానికి మనం వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించడం సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా టీవీల ద్వారాను దేంట్లో చెప్తే సువార్తనే, కానీ నిజమైన సువార్త మనుషులు కదిలించేది మనిషిని సరాసరిగా కలుసుకోవడం. ఈ స్త్రీని సంభాషణ ఎలా మొదలు పెట్టాడంటే, అమ్మా నాకు నీళ్లు దాహానికి ఇవ్వమని అడిగాడు. అయితే సువార్త ప్రకటించబడిన తర్వాత ఆయన ఎలా మారిందో చూడండి. ఆమె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకి ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఎవ్వరూ లేనప్పుడు చెప్పాడు. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీని ఎందుకు దాహమునకు అడుగుతున్నావు? అంటే మీకు మాకు కుదరదు కదా, కాబట్టి మీరు నీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అడిగి, నీవు దేవుని వరం, ఈ వరం నీళ్లు వరం అండి. ఇస్సాకు బావుల దగ్గర ఆదికాండం 26వ అధ్యాయంలో కూడా ఈ వరం అనే మాట ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్త్రీ, అయ్యా ఈ బావి లోతనేది చేదుకున్నటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును అంటే అప్పుడు చెప్తాడనమాట, ఈ నీళ్లు నేనిచ్చి నీళ్ళు వాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనుడు, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనుడు, నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరిడి నీటి జలము ఇస్తాడు. అయితే ఆ స్త్రీని నీళ్ళు ఇచ్చే ముందు కొన్ని ప్రశ్నలు అడిగాడు. అయ్యా నువ్వు నీ భర్తను తీసుకొనిరా అంటే 17వ వచనం. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేదనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. ఆమె మొదట సత్యం మాట్లాడిందండి. సత్యం మాట్లాడిన దానికి రక్షణ వచ్చింది. ఆమె ఆత్మతో సత్యంతో ఆరాధించబడ్డాడు. అయితే ఆమె చేసిన సేవ చూడండి. ఆమె 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూసి ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావని కానీ ఆయన అడగలేదు. ఎందుకంటే ఆయన సువార్త చేస్తున్నాడని వాళ్ళకి తెలుసు. 28వ వచనం కీవర్డ్ అండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళెను. ఆమె కుండ అంటే ఘటం అండి. ఈ మన ఘటాన్ని, మన దేహాన్ని కూడా కుండ. ఆ దేహాన్ని విడిచిపెట్టి లోపలికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ చూడు. సువార్త ఎట్లా చెప్పింది? నేను ఏమేమి చేసినో చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఆయన దేవుడు అని చెప్పలేదు, ఆయన రక్షకుడు అని చెప్పలేదు, ఆయన ఒక వ్యక్తిగా పరిచయం చేసింది. అయితే యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తంలో నెరవేర్చు, ఆయన పని తుదముచ్చుంచేయి, నాకు ఆహారం అయి ఉన్నది ఇలా చెప్పాడు. ఎంత చక్కటి మాటలు ఉన్నాయండి. ఇక్కడ ఇంకొక మాట 39వ వచనంలో చాలా మంచి మాట ఉంటుంది. నేను చేసినవని నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏమి సాక్ష్యం అండి? ఆ దేవుడు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చిన ఒక మాట ఉంటుంది. లూకా సువార్త జాన్ 18లోనే ఉంటుందండి, చూపిస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38
రాణవారు వచ్చి యేసుక్రీస్తు ప్రభును కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు పిలాతు అడుగుతాడు అనమాట, నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే అంటాడు. ఆ సందర్భంలో మాట్లాడిన మాట ఇది. నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టి తిని. ఎందుకు పుట్టాడు లోకంలో? ఒకటే మనం లూకాసు వార్తలు చేసుకొని మహా సంతోషకరమైన శుభవార్తమానము, దయాప్రాప్తురాల, ఈ మాటలే చదువుకుంటాం. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని దేవుడు చెప్తున్నాడు. ఎందు నిమిత్తమే నేను లోకమునకు వచ్చి తిని. ఎందుకు వచ్చాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. ఏమే? సత్యాన్ని ప్రకటించి యేసుక్రీస్తు శిష్యురాలుగా, యేసుక్రీస్తును అనుసరించిన వారిగా వచ్చిందనమాట. ఆమె చేసిన అంతా నేను చేసినవని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ. మనం సాక్షులమై ఉండాల. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి అనేకులు వచ్చారంట. ఇక 41వ వచనం, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నేను చెప్పిన మాటను బట్టే కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నాం. ఏంటంట? నువ్వు చెప్పిన మాటలు ఇంతవరకు విన్నాం, కానీ ఇప్పుడు ఆయనను చూచి ఆయననే సెల్ఫ్ అనమాట, సెల్ఫ్గా తెలుసుకో, నోయింగ్, ఎరుగుట. ఏంటంట? ఆయననే మేము మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముతాం. ఇదే అండి మనకు కావాల్సింది. నిజముగా ఎవరిని రక్షించుకున్నాడు? 5 పెనిమిట్లు ఉన్నామే. లోకంలో ఒక చెల్లుబాటు లేని మనిషి, లోకంలో ఒక పరపతి లేని మనిషి, సంఘానికి దూరంగా ఉన్న మనిషి, సంఘం చేత ద్వేషించబడిన మనిషి, సంఘం చేత నిరాకరించబడిన మనిషిని, ఆ నశించిన స్థితిలో ఆమె పరిస్థితి, ఆమె సోషల్ సపరేషన్. కాబట్టి సోషల్ సపరేషన్ నుంచి ఉన్న మనిషిని నశించిన స్థితిలోంచి వెతికి రక్షించి ఆమెనొక సువార్త, ఆమె కుండ విడిచి ఆ గ్రామమంతా ప్రకటించింది. ఆమె మంచి సువార్థికురాలైంది. కాబట్టి మనం ఎంతో కాలంగా వాక్యం వింటున్నాం. నేను దేవుడు ఏ పరిస్థితిలో సంధించలేదా? దేవుడు ఏ పరిస్థితిలో తట్టలేదా? నేను ఏ పరిస్థితిలో దేవుడు మాట్లాడలేదా? ఎందుకు ఇంకా ఊరుకున్నావు? నువ్వు వెళ్ళి సంఘానికి, ఇంకెక్కడ వాక్యం లేదు, దున్నని బీడు భూములను దున్నమని ఉంటుంది. కాబట్టి అలాంటి పరిచర్యకు పూనుకోవాలని యేసుక్రీస్తు పేరట మీకు అందరికీ మనవి చేస్తున్నాను. హెచ్చరికగా సుమా మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.